అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ సుందరీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐ లవ్ తాడేపల్లిగూడెం అనే బోర్డులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని ప్రేమించే వారందరూ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కమిషనర్ యేసుబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ సార్ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పెడతారు సార్. పండుగ తీసుకొచ్చింది. ఈరోజు తాడేపల్లిగూడెంకు సుందరంగా తయారు చేసే భాగంలో మరి ఎమ్మెల్యే గారు ఆదేశంతో కమిషనర్ గారు చక్కటి ఆలోచన చేసి మరి ఇద్దరు కలిసి ఇవాళ తాడేపల్లిగూడెం స్వాగత ద్వారాలు మరి ఎంతో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అయ్యి 4 పక్కల కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రవేశించే నూతన వ్యక్తులకి ఆహ్లాదంగా కలిగే విధంగా బంధువులు, పండగకు వచ్చే బంధువులు, తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించిన బంధువులకు కూడా ఆనందం కలిగించే విధంగా స్వాగతం చెప్తూ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయటం అవి కూడా ఎంతో సుందరంగా, అందంగా మన భారత సంస్కృతిని స్పందించేలాగా ఉన్నాయి. అదే కాకుండా మరి ఈరోజు మరి మెయిన్ ఏదైతే మనకు ఐకాన్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్లో ఐ లవ్ తాడేపల్లిగూడెం అన్నది కూడా, ఎందుకంటే ఇవాళ తాడేపల్లిగూడెం 4 మూలకే కూడా రమారమి 30 కోట్లతో పెద్ద ఎత్తున పట్టుదలతో రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో అవ్వకపోయినా తాడేపల్లి నియోజకవర్గంలో మరి ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఆయన పట్టుకుని ఆయనతో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి 30 కోట్లతో బీటీ రోడ్లు, బ్రహ్మాండమైన బీటీ రోడ్లు, అది కూడా మళ్ళీ ఈ నియోజకవర్గం కాకుండా ఎదరోళ్ళ నియోజకవర్గం కూడా ఈయన పట్టుదలతో చేయించడం. ఎందుకంటే బాదంపూడి నుంచి పత్తిపాడు వై జంక్షన్ దాకా, ఇటు మరి పిప్పర్ దగ్గర నుంచి ఇటు మరి వెంకటరామ గుడి దాకా కూడా మరి బీటీ రోడ్లు బ్రహ్మాండంగా వేయించి ఈరోజు ఆ రోడ్ల మీద వెళ్తుంటే మరి నడుపుతున్నామో జారిపోతుందో బండి అర్థం కూడా అలాగే వెళ్తుంది బళ్ళు. మరి అంత చక్కటి క్వాలిటీతో కమిట్మెంట్తో ఆయన స్వయం సూపర్వైజర్తో వేయించి ఇవాళ తాడేపల్లిగూడెంకి 12 సంవత్సరాల తర్వాత దశ సందర్భంగా ఇవాళ ఐ లవ్ తాడేపల్లిగూడెం బోర్డులు కూడా మరి 4 బోర్డులు ఇవాళ తాడేపల్లిగూడెం ఏర్పాటు చేయడం శుభసూచకం. అదే కాదు, ఎందుకంటే సురభి కాంప్లెక్స్ 40 లక్షలతో మరి ఏదైతే ఎస్వి రంగారావు గారు విగ్రహం దగ్గర ఇవాళ శంకుస్థాపన చేయడం కూడా శుభసూచన. అలాగే మరి ఎస్వి రంగారావు కాంప్లెక్స్ దగ్గర ఆ రోడ్లో మరి ఎప్పటి నుంచో చిల్లర తిండ్లు నైట్ మార్కెట్, నైట్ టిఫిన్ సెంటర్ ఉన్నది, బాగా డెవలప్ అయింది. దాన్ని మళ్ళీ కమిషనర్ ఎమ్మెల్యే గారు ఆలోచించి మరి దాన్ని ఒక మంచి ఆలోచన అటుపక్క ఇటుపక్క మున్సిపల్ షాపులు కట్టే విధంగా అదొక 30 లక్షలతో ఆ షాపులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేయటం. మరి ఎప్పుడో ఎవరు మొన్న అడిగారు ఒకళ్ళు, ఈ ఏదో బజార్ ఓపెన్ చేయరు, కూరగాయల బజార్ వదిలేసారు ఎమ్మెల్యే గారని నేను మనసులో అనుకున్నా. కానీ ఇవాళ మరి మనకు తెలియకుండానే ఇవాళ అక్కడ కూడా షాపులు కడతాక మున్సిపల్ జనరల్ ఫండ్స్తో ఇవాళ టెండర్ కాకేయటం, వర్క్ ఆర్డర్ ఇవ్వటం, ఇవాళ శంకుస్థాపన చేయటం. ఇదేంటంటే ప్రతిదీ కూడా ఆయన తలుసుకున్న ప్రతి పని అమలయ్యే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఇటు మరి ఏదైతే మన మోడీ గారు గౌరవనీయులు పెద్దలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా 3వసారి చేస్తున్న వ్యక్తి ప్రతి పల్లెటూరు, ప్రతి పట్టణం కూడా బాగోవాలని ఇస్తున్న నిధులతో
ఇవాళ స్వచ్ఛ భారత్ నిధులతో ఏదైతే ఈ కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. అలా మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్తో మరి ఏదైతే మార్కెట్ కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని అక్కడ షాపులు కట్టే కార్యక్రమం కూడా ఇవాళ శంకుస్థాపన చేయటం. మరి రాబోయే భోగి రేపు ఉదయం మరి భోగి పంటకి శుభాకాంక్షలు ప్రజలకు చెప్పే విధంగా తాడేపల్లి ప్రజలకి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేయడం నాకు చాలా ఆనందదాయకం ఉంది. ఏదైనా తాడేపల్లి పట్టణ రూపురేఖలు మార్చే విధంగా మన ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో ప్రజలు కోరుకున్న ప్రతి మంచి కార్యక్రమం కూడా జరిగే విధంగా వెళ్తున్న మన ఎమ్మెల్యే గారిని అభినందించాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి తాడేపల్లిలో ఈరోజు దాదాపుగా బ్యూటిఫికేషన్ నిమిత్తం కానివ్వండి, డెవలప్మెంట్ నిమిత్తం కానివ్వండి, దాదాపు ₹1 కోటి అభివృద్ధి పనులు వాళ్ళ శంకుస్థాపనలు కాదు, కొన్ని కార్యక్రమాలు ఓపెనింగ్ చేయడం, కొన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఒకటి మన ఏదైతే రైతు బజార్ ఉందో ఆ రైతు బజార్లో మరి షాపులు వేసి రైతుల్ని అక్కడ డైరెక్ట్గా అమ్ముకునే విధంగా పురపాలక సంఘమే ఇవాళ అన్ని చోట్ల నిధులు కొరతగా ఉన్నప్పుడు కూడా ఇవాళ పురపాలక సంఘం తరఫున ఆ టెండర్ పిలవడం, ఆ టెండర్ కన్ఫర్మ్ అవ్వడం ఇవాళ పని మొదలెట్టే కార్యక్రమం. అంతేకాకుండా ఏదైతే ఫుడ్ కార్నర్ ఉందో, ఫుడ్ కోర్ట్ ఉందో ఆ ఫుడ్ కోర్ట్ ఇరువైపులా కూడా ఎస్వీఆర్ సర్కిల్ దగ్గర రెండు పక్కల కూడా చిన్న చిన్న షాపుల కింద కట్టి ఒక యూనివర్సల్గా ఒకే విధంగా ఉండే విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసాం. ఆ షాపులన్నీ కూడా పురపాలక సంఘానికి మినిమం ఆదాయం తక్కువ రెంట్లు ఇచ్చి చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలను చేపట్టాం. ఐ లవ్ తాడేపల్లిగూడెం అనేది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకునేవాళ్ళు. మరి అది మున్సిపల్ కమిషనర్కి చెప్పి ఈ లైటింగ్ ఈ రెండు మనం పండగ చేయాలి, తాడేపల్లిగూడెం వచ్చే ప్రజలంతా కూడా పండగ చేసుకోవాలి, రియల్గా మన ఊరు బాగుందనే విధంగా మనం ఈ ఊరిని తయారు చేసుకోవాలన్నందుకు నాకు కలిసి వచ్చిన అధికారులకి, అదేవిధంగా నాకు కలిసి వచ్చిన మరి కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మీరు ఓటేశారు, మేము గెలిచిన తర్వాత నిరంతరం మీతో ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి, మీతో మీ ఎమ్మెల్యే అనే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి సఫలీకృతం అవుతూ ఉన్నాయి. ఒకటిగా అన్ని రోడ్లు కూడా వేసుకోగలిగాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొట్టమొదటి సంతకం పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం రోడ్ల మీద పెట్టి బీసీ జనార్దన్ రెడ్డి గారు పంపించినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, అన్న దీనికి కొంత టైం పడుతుంది, 1 సంవత్సరం కాలం పడుతుంది, అప్పుడు కానీ మనం చేయలేమని చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలం అయిన తర్వాత ఒక సంక్రాంతి మిస్ అయ్యాం. ఇక నుంచి ఈ 4 సంక్రాంతులు కూడా పండగ చేసే విధంగా తాడేపల్లిగూడెంలో మనం చేసే ప్రయత్నానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. మన అభివృద్ధి మన జయంగా పనిచేయాలి తప్ప రాజకీయాలు మన జయం కాదు. రాజకీయం అనేది ఎలక్షన్ వరకే అన్నాం, అదే చేస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఎక్కడి దాకానే వెళ్తాం, ఎంతైనా పనిచేస్తాం. దీనికి మీ అందరి సహకారాన్ని, మీ అందరి ఆశీస్సుల్ని కూటమికి ఇవ్వాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, ఈ పట్టణం మరింతగా అభివృద్ధి చేసే శక్తిని మా కూటమి సభ్యులందరికీ ఇవ్వాలి. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ నిధులు ఇచ్చి అటు పల్లెటూరులోనూ ఇటు పట్టణంలోనూ సైమిల్టేనియస్గా రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా మనం చూడాలి. ఇవాళ సంక్షేమంలో నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు నిలబెట్టారు. మరి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ చూసుకుంటే మీకు మరి చంద్రబాబు నాయుడు గారు నేను స్పీచ్ చూశారు కదా మీరు, 2027లో పోలవరం ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. ఇవాళ వరకు ఏ మంత్రి అయినా చెప్పాడు 87% పనులు పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్ది. అంటే నిరంతరం మీకోసం మీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీతో మీ ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ అందరూ కూడా ఇవాళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దయతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారుల్ని, అదేవిధంగా చేసే నాయకుల్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ, మంచి కమిషనర్ బాగా అన్నీ చెప్పినట్టుగా మనం అది చేయాలంటే అది అలాగే సార్ అని అంటాం. దాన్ని చేసినందుకు వారిని కూడా మున్సిపల్ సిబ్బందిని అందరినీ మరి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా అన్నయ్య తాతాజీ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారికి, కమిషనర్ గారికి, బాలకృష్ణ గారికి, మరి అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చాలామంది వచ్చారు. రవితేజ కానీ అందరూ, అంజి కానీ అందరూ చాలామంది వచ్చారు. అందరూ కూడా పేరు పేరున ఉదయ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు పురపాలక సంఘానికి మరి ఇవాళ గిఫ్ట్గా ఒక వాటర్ ట్యాంకర్ని మా అన్నయ్య తాతాజీ గారు ఇవ్వడం కూడా శుభసూచకం. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఆయన సర్వీస్ చేశారు. గత పాలకులు మీ సర్వీసులు మాకు వద్దని నన్ను కానీ ఆయన కానీ మా లారీలు కానీ అన్ని తీసేస్తాయి, తుప్పటిపోయి మళ్ళీ ఆయన దాన్ని బాగు చేయించి మళ్ళీ ఆ ట్రాక్టర్ని ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలకి ఎంతో కొంత సేవ చేసే ఉద్దేశంతో మీరందరూ కలిసి రండి. ఇవాళ ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా మన ఊళ్ళో పనులు జరుగుతున్నాయంటే దీనికి కారణం మీరు అర్థం చేసుకోండి. ప్రజల సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మీ అందరూ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి కొన్ని రోజుల్లో
మీకు ఇండోర్ స్టేడియం కానీ హై స్కూల్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ కూడా మీకు అంకితం చేస్తాం. మీరందరూ దాన్ని బ్రహ్మాండంగా మీ పిల్లల్ని స్పోర్ట్స్ క్లబ్గా చేసాం. మీరందరూ కూడా పిల్లలు ఇక్కడి నుంచే నేషనల్ ఆడే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మన ఊరు, మన ఆస్తి, ఇదంతా మందే అనుకుంటేనే అభివృద్ధి చెందుతుంది తప్ప ఇది నాది కాదు, రోడ్డు మీద ఉంది, ఏదైతే అవనే అనుకోవద్దు. మరి ఈరోజు ఈ ట్రాక్టర్ని కూడా మా అన్నయ్య గారి చేతుల మీదుగా కమిషనర్ గారికి అందించవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా, కుటుంబ నాయకులకి, ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.